వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి అప్లై ప్రాసెస్ అయితే మీరు మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లై ప్రాసెస్ వచ్చేసి ఈ రోజు అయితే ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా మొబైల్ అయితే వర్క్ అవ్వదు, బట్ ఇప్పటి నుంచి మొబైల్లో వర్క్ అవుతుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, నేను లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ ఆర్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీకు ఒక ఓటీపీ అయితే మెసేజ్ వస్తుంది. ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. కౌశలం రిజిస్ట్రేషన్ ఫామ్ అని. ఇక్కడ మీరు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే నమోదు చేయవలసి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఫుల్ నేము, అదే ఆటోమేటిక్గా మీకు చూపిస్తుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా చూపిస్తుంది. ఇక్కడ మీకు జెండర్ కూడా అదే సెలెక్ట్ చేసుకుంటుంది. స్టేట్ కూడా అదే సెలెక్ట్ చేసి ఉంటుంది. జస్ట్ మీరు ఏం చేయాలంటే, మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ యొక్క ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీని బాగా చూసి అక్కడే ఎంటర్ చేసేయండి. మీకు ఓటీపీ అయితే ఇలా వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత పక్కన ఓకే అని ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేయగానే మీకు అది కంప్లీట్ అయితే అవుతుంది. తర్వాత మీరు ఏం చేయాలంటే, ఈమెయిల్ ఐడి ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీని కూడా మీకు చూడండి, ఇక్కడ ఇంకా రాలేదు. మీరు మెయిల్లోకి వెళ్తే మెయిల్లో మెసేజ్ కనిపిస్తుంది. వన్స్ మీకు మెయిల్కి ఇలా అయితే మెసేజ్ వస్తుంది. GSWOని ఓటీపీ ఉంటుంది. ఆ యొక్క ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. వన్స్ మీరు ఓటీపీ ఎంటర్ చేసి సేమ్ ప్రాసెస్ కింద ఓకే అని ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేయాలి బ్లూ కలర్లో. అక్కడ ఓకే మీద క్లిక్ చేయగానే అది లోడ్ అవుతుంది. వన్స్ లోడ్ అయిన తర్వాత ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం టెక్నికల్ ఇష్యూలకు ఒకసారి ఓపెన్ కాదు, దీని ఒక 4 సార్లు అయితే ఓపెన్ చేయండి. ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోండి. గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ క్లిక్ చేసి, అలాగే మీరు కంప్లీట్ అయిందా, ఇంకా చదువుతున్నారా, అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కంప్లీట్ అయిందంటే కంప్లీట్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇలా మీకు లోడ్ అయితే అవుతుంది. వన్స్ లోడ్ కాగానే మీకు నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్టడీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఫీల్డ్ ఆఫ్ స్టడీ మీరు ఏం చదివారని. ఇక డిగ్రీలో ఎన్నో రకాలు ఉంటాయి కదా, ఆ యొక్క రకాల్లో మీరు ఏం చదివారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మీరు ఏ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవారో దానిలో మళ్ళీ కోర్స్ ఉంటుంది కదా, అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నిదానంగా అయితే స్క్రోల్ చేస్తే మీరు ఏ కోర్స్ అయితే చదివాదో ఆ యొక్క కోర్స్ అయితే ఇక్కడ ఉంటుంది. ఆ యొక్క కోర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇచ్చేటప్పుడు మీరు డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఇస్తే ఎడిట్ ఆప్షన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. కాబట్టి నిదానంగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను సెలెక్ట్ చేసుకున్నాను BSc మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అని. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇలా లోడ్ అయిన తర్వాత పర్సెంటేజ్ ఆర్ CGPA అని ఒకటి ఉంటుంది ఎదురుగా, దాని మీద అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు దాని మీద సెలెక్ట్ చేయండి. వన్స్ మీరు దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా 2 అయితే చూపిస్తాయి. CGPA 1 to 5, CGPA 1 to 10 అని. మీ యొక్క పర్సెంటేజ్ ఆధారంగా మీ యొక్క CGPA అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు 50% ఉంటే 1 to 5 సెలెక్ట్ చేసుకోండి. 60 నుంచి 100% ఉంటే 1 to 10 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ CGPAని అక్కడ ఎంటర్ చేయండి, ఎన్ని మార్క్స్ వచ్చాయని. తర్వాత మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మీ యొక్క ఇయర్ అయితే మెన్షన్ చేయాలి, ఎప్పుడు మీరు పాస్ అవుట్ అయ్యారని. ఇక నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్ వల్ల లేకపోతే వేరే వాళ్ళ ఎవరైనా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే వితిన్ AP అని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ తెలంగాణ వాళ్ళైతే నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీరు ఆంధ్ర, తెలంగాణ ఏది కాదనుకోండి, ఇండియా మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ తర్వాత మీకు యూనివర్సిటీ నేమ్ అడుగుతుంది. మీరు ఏ కాలేజీలో చదివారో ఆ యొక్క కాలేజ్ నేమ్స్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేసి ఉంటారు. 1 by 1 అన్ని వరుసగా ఉంటాయి. మీరు ఏం చేయాలంటే, మీ యొక్క కాలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ అని ఉంటుంది, కింద చూస్ ఫైల్ అని ఉంటుంది. దానికి ఎదురుగా నో ఫైల్ అంటే మనకి ఏం సబ్మిట్ చేయలేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ యొక్క చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఈ యొక్క సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయండి. డిగ్రీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇలా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు ఇంకా నెక్స్ట్ అయితే ఉంటుంది. మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ చదివిన వాళ్ళు ఏం అవసరం లేదనుకుంటే సింపుల్గా కింద ఏమంటున్నారే సబ్మిట్ అని ఉంటుంది. మీరు సింపుల్గా ఆ యొక్క రెడ్ కలర్లో సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, దానిని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా లోడ్ అవుతుంది. కొంతసేపు లోడ్ అయిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి ఇలా మెసేజ్ వస్తుంది, డియర్ క్యాండిడేట్ అని. తర్వాత ఇలా సబ్మిట్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఇది ఏపీ కౌశలం రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు ఇలా చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి.